మీరు అందరూ చూస్తున్న కుర్చీ సాధారణ కుర్చీ కాదు. మీరు ఈ చైర్ మీద కూర్చుంటే మీరు నరకంలో కళ్ళు తెరుస్తారు. ఎందుకంటే ఈ కుర్చీపై కూర్చుని 63 మంది చనిపోయారు. అవును, మీరందరూ సరిగ్గా విన్నారు. ఈ కుర్చీ ఒకప్పుడు థామస్ బస్బీ అనే పేరుమోసిన నేరస్తుడికి చెందినది. అతను చాలా మందిని చంపాడు మరియు చాలా మంది మహిళలపై అత్యాచారం చేశాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు మరియు కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఉరి వేసే ముందు నీ ఆఖరి కోరిక ఏంటని పోలీసు అధికారులు అడిగితే, నాకు ఇష్టమైన పబ్లో భోజనం చేయాలనుకుంటున్నాను అని చెప్పి భోజనం ముగించుకుని నిలబడి ఈ కుర్చీలో కూర్చుంటే చచ్చిపోతారని కోపంగా చెప్పాడు. అతని మరణం తర్వాత పబ్ యజమాని కుర్చీ శాపమైందని నమ్మాడు, ఎందుకంటే ఏ కారణం లేకుండా 63 మంది మరణించారు. కాబట్టి 64వ మరణానికి ముందు యజమాని 1972 సంవత్సరంలో లోని మ్యూజియంకు ఇచ్చాడు. కుర్చీ ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం దయచేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.